హైదరాబాద్ పరిధిలోని హాస్పిటల్స్ లో పేషెంట్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు వ్యాప్తి పెరగడంతో ఓపీ డబుల్ అయింది. ఇన్ పేషెంట్స్ లోనూ 20% పెరిగారని ఆయా ఆసుపత్రుల డాక్టర్స్ చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్ కి రద్దీ ఎక్కువైంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, డయేరియా వంటి సీజనల్ వ్యాధి లక్షణాలతో పేషెంట్స్ హాస్పిటల్స్ కు వస్తున్నారు. చాలా మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులను ఆశ్రయించినా వారం నుంచి 10 రోజుల వరకు ఈ సీజనల్ సింప్టమ్స్ తగ్గకపోవడంతో బాధితులు హాస్పిటల్స్ కి పరుగులు పెడుతున్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో అడ్మిషన్లు కూడా పెరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,000కు పైగా డెంగ్యూ కేసులు తేలగా వీరిలో 80% పేషెంట్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. ఇందులో 50% మంది వివిధ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ప్లేట్లెట్స్ పడిపోవడం, నీరసం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు డెంగ్యూ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని గాంధీ హాస్పిటల్ కి చెందిన ఓ ప్రొఫెసర్ చెప్పారు. అనధికారికంగా డెంగ్యూ కేసులు రెట్టింపు స్థాయిలోనే ఉన్నాయని డాక్టర్స్ వెల్లడిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గత నెల నుంచి కూడా సీజనల్ వ్యాధులు వ్యాప్తి పెరగడంతో ఓపీ శాతం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇన్ పేషెంట్ లోను 20% కూడా ఎక్కువగా పెరిగాయి. మెయిన్ గా ఇటు గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఫీవర్ ఆసుపత్రులు కూడా ఇటు ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు కూడా రద్దీ కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు. దీంతో ఓపీ కూడా రెగ్యులర్ గా ఎక్కువ అవుతున్న పరిస్థితి. మామూలుగా ఈ సీజనల్ వ్యాధులు ఇటు జనరల్ గా అయితే ఇటు వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు ప్రబలి ఇటు దగ్గు, జలుబు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి సీజనల్ లక్షణాలతో కూడా పేషెంట్లు హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులను కూడా ఆశ్రయించినప్పుడు కూడా వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా ఈ సీజనల్ సింటమ్స్ కూడా తగ్గకపోవడంతో బాధితులంతా కూడా పెద్ద ఆసుపత్రులకు, అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా పనులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ గా ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాలతో ఎక్కువగా ఇటు దోమల వ్యాప్తి కూడా పెరుగుతుంది. దీంతో ఇటు డెంగ్యూ, అదేవిధంగా ఇటు వైరల్ ఫీవర్స్ తో పాటు మిగతా సంబంధించి డయేరియా గానీ, అదేవిధంగా ఇతరితర వ్యాధులు కూడా వస్తున్నాయి. దీంతో ఎక్కువగా జ్వరం బారిన పడుతున్నారు పబ్లిక్ అంతా కూడా. దీంతో ఇటు ప్రైవేట్ హాస్పిటల్, అదేవిధంగా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఇటు రోగులంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 పైగా డెంగ్యూ కేసులు కూడా నమోదైనట్టు కూడా అధికారికంగా సమాచారం ఉంటుంది. అయితే వీరిలో దాదాపు 80% పైగా పేషెంట్లు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే నమోదయ్యాయి. ఇందులో 50% మంది వివిధ హాస్పిటల్ కూడా అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. చాలా మంది పేషెంట్స్ లో ఎక్కువగా ప్లేట్లెట్స్ పడిపోవడం, అదేవిధంగా ఇటు నీరసించడం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో కూడా ఎక్కువ మంది డెంగ్యూ బాధితులు కూడా ఎక్కువగా గాంధీ ఆసుపత్రి, అదేవిధంగా ఇటు ఉస్మానియా హాస్పిటల్ కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మన అనాధికారికంగా డెంగ్యూ కేసులు కూడా హైదరాబాద్ సిటీలో ఎక్కువగా రెట్టింపు స్థాయిలో ఉన్నాయని కూడా డాక్టర్లు కూడా వెళ్లిస్తున్నారు. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువగా చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా ఎక్కువగా తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా వాతావరణం చేంజ్ అయినప్పుడు కానీ ఇటు వర్షాకాలం కానీ ఎక్కువగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంతో ఎక్కువగా ఇటు డెంగ్యూ కానీ, అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా, ఎక్కువగా జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా కంప్లీట్ చేయాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ఉంటాయి. కాబట్టి మరి నీళ్ళిచ్చే ప్రాంతాలు కూడా ఎక్కువగా దోమలు ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. కాబట్టి ఆ దోమలు అక్కడ
లార్వా లాంటి వాటిని ఉత్పత్తి చేసినప్పుడు కానీ ఎక్కువగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలో కూడా ఎక్కువగా మనం చూసాం ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమల బెడద ఉంటుంది. దోమలు కుట్టడంతోనే ఇటు టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఒక 1 రోజు నుంచి 5 days వరకు మాత్రం లక్షణాలు బయటపడినప్పుడు కూడా కొంతవరకు తీవ్ర జ్వరంతో చిన్న పిల్లలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇటు పెద్ద వయసు వారు అంటే వృద్ధులు కూడా ఎక్కువగా ఈ జ్వర బాధలు కూడా ఉన్నారు. కాబట్టి దీంతో ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా చాలా మంది కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సేమ్ టైం ప్రభుత్వ హాస్పిటల్ కూడా రోజు రోజు కూడా ఓపీ సంబంధించిన కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎలాంటి డైరియా కానీ, అదేవిధంగా డెంగ్యూ, అదేవిధంగా టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు అయితే తీసుకునే ప్రయత్నిస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ యొక్క సీజనల్ వ్యాధుల ప్రబలంతో కొంతమంది రోగులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇతర రూరల్లో అంటే ఇతర జిల్లాలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్ లో ఎక్కువగా ఇటు పేషెంట్స్ లో మాత్రం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా మాత్రం ఓపీ డబ్బులు కావడంతో కొంతమంది ఇటు రోగులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్ ఓపీ సేవలు దొక్కకపోవడంతో మరి దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించిన అవసరం ఉంటుంది. సర్కార్ కూడా స్పందించి మెరుగైన వైద్య సేవలు కూడా పబ్లిక్ తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తం మనకైతే ఓవరాల్ గా ఈ వర్షాకాలంలో మాత్రం కొంచెం ఎక్కువగా సీజనల్ వ్యాధులతో చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేహానా. సతీష్, అంటే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి హాస్పిటల్స్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఇటు గాంధీ గాని, ఉస్మానియా హాస్పిటల్ గానీ, నీలోఫర్ హాస్పిటల్ గానీ ఎక్కువగా గతంతో పోలిస్తే మాత్రం ఇప్పుడు ఎక్కువగా ఓపీ సేవలు అయితే ఎక్కువగా పెరిగాయి. దీంతో ఎక్కువగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా నిరుపేదలు కూడా ఎక్కువగా గాంధీ గాని, ఉస్మానియా, ఇటు నీలోఫర్ ఆసుపత్రిని ఆశ్రయిస్తారు. ఎందుకంటే పెద్ద ఆసుపత్రులకు పోయినా కానీ, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఎక్కువగా ఫీజులు దండుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో నిరుపేదలంతా కూడా ఇటు గాంధీని, ఉస్మానియా, అదేవిధంగా నీలోఫర్ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఓపీ సేవలు పెంచేది కూడా అధికారులు అయితే డాక్టర్స్ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువగా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులకు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఇటు దోమల బెడదతో ఎక్కువగా ఇటు డెంగ్యూ గానీ, టైఫాయిడ్, మలేరియా గానీ వ్యాధులకు సంబంధించి కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మెడిసిన్స్ కూడా ఇంకా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా కొంతవరకు అయితే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా గాంధీలో మాత్రం ఇంకా ఓపీ సేవలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఓపీ సేవలు ఉదయం నుంచి కౌంటర్ వద్ద పడిగాపుడు గాయాల్సి వస్తుంది, రోగుల బంధువులు కానీ, రోగులు కానీ. కాబట్టి ఇంకా ఓపీ సేవలు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా వర్షాకాలం వచ్చినప్పుడు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలి ఇటు డలేరియా కానీ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు కూడా ప్రబలి పబ్లిక్ అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు, రోగుల బారిన పడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అధికారులు కూడా అప్రమత్తం కావాల్సింది. మరోవైపు రాష్ట్ర సర్కార్ కూడా చర్యలు చేపడుతున్నప్పుడు కూడా కొంతవరకు పేషెంట్స్ అయితే ప్రభుత్వ హాస్పిటల్లో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మరి మరోవైపు ఇటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా వైద్యుల కొరత కూడా చాలా ఉంది. కాబట్టి మరి దీంతో వైద్యుల కొరతలు కూడా ఫిల్ఫిల్ చేయాల్సి ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఎక్కువగా ఓపీ పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొంతమందికి అవుట్ పేషెంట్స్ కూడా సేవలు కూడా ఎక్కువగా జరగకపోవడంతో ఇబ్బందులు ఎత్తున్నాయి. మరోవైపు కొంతమంది అడ్మిట్ అయిన వారు కూడా బెడ్ దొరకని పరిస్థితి కనిపిస్తుంది. గాంధీ గానీ, ఉస్మానియా గానీ, ఫీవర్ హాస్పిటల్ గానీ. మరి దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు గానీ, ఇటు డాక్టర్స్ గానీ స్పందించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించిన జాగ్రత్తలపై కూడా ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కువగా ఇటు వర్షాకాలంలో దోమల బెడతో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మరి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రత కూడా పాటించాలి. ఎందుకంటే ఎక్కడైనా అసౌకర్యంగా ఉన్నా కానీ శుభ్రత కానీ లేకపోతే మాత్రం ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మరి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు టీంలను కూడా చేస్తున్నారు. కాబట్టి మరి దానికి సంబంధించింది క్లీనింగ్ సంబంధించి కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాత్రం ఇటు హాస్పిటల్లో మాత్రం ఎక్కువగా ఓపీ సేవలు అయితే ఇంకా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోగులకు సరైన ఆరోగ్యం అందట్లని కూడా ఫిర్యాదులు అవుతున్నాయి. కాబట్టి మరి దీనిపై ప్రభుత్వ డాక్టర్లు ఏం చెప్తారో చూడాలి. మరి అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మరి ఈసారి సీజనల్ వ్యాధుల్లో ఎక్కువగా ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై అధికారులు మాత్రం ఓపీ సేవలు రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు కూడా మరి దానికి సంబంధించి కౌంటర్లు ఎందుకు చేయలేకపోతున్నప్పుడు కూడా పబ్లిక్ నుంచి కూడా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి మరి ఇటు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా మరి పబ్లిక్ అయితే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సేమ్ టైం ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా వైద్యానికి సంబంధించిన సేవలు కూడా మెరుగుపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేహానా.